బీసీ జేఏసీ ఉద్యోగ సంఘాల నాయకుడు వెంకటేష్ ఉన్నారు మనతో పాటు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఇక్కడ 46 జీవో దీన్ని ఎట్లా చూడాలి? బీసీ సామాజిక వర్గం కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా చూడాలి ఈ జీవోను, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన జీవోను? 46 జీవో అనేది ప్రభుత్వము బీసీలకు వారి యొక్క హక్కులను పూర్తిగా కథ రాసి వాళ్ళు అనుకున్నది సాధించాలని చెప్పి తూతూ మంత్రంగా ఏదో బీసీలకు మేము 42% అని చెప్పి ఒక జీవో తీసి దాన్ని కావాలని వాళ్ళే కోర్టుల కేసేసి వాళ్ళ ద్వారానే కోర్టు ద్వారా మళ్ళీ రద్దు చేయించారు. ఎందుకంటే ఇది ఉద్యోగులకు కానీ మరి ఇంకా మన మామూలుగా సర్పంచ్ ఎలక్షన్లో కానీ ప్రతి ఒక్క ఎలక్షన్లో బీసీలు ఎక్కడ ముందు పడతారో ఓసీలు అడ్డుపడుకుంటూ వాళ్ళంతకు వాళ్ళనే హైకోర్టులో కేసు వేసింది వాళ్ళే. హైకోర్టులో మళ్ళీ ఏముందంటే వాళ్ళు రద్దు చేయించారు. రద్దు చేయించి 42% అనేది వాళ్ళకి తెలుసు ముందే ఈ గోల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో పాస్ కానంత వరకు ఇది 42% అమలు కాదని తెలుసు. 50% వరకే రాజ్యాంగంలో ఉంది, 42% అనేది లేదని తెలుసు వాళ్ళకు. అయినా ఏం చేశారంటే ప్రజలకు ఓట్ల కోసం మభ్యపెట్టి బీసీలను రెచ్చగొట్టి వీళ్ళను మేము కాంగ్రెస్ పార్టీ మా బీసీలకు మద్దతు తెలుపుతున్నాం అని చెప్పి ఒక అవగాహన ప్రజలలో ఒక రకమైన మద్దతు సంపాదించాలని చేసి ఉద్యోగులకు అందరికి ఉపాధ్యాయులకు అందరికీ మోసం చేసి వీళ్ళు ఏం చేశారంటే మెయిన్గా ముఖ్యంగా ఇప్పుడు ఒక బీహార్ తీసుకోండి, ఉత్తరప్రదేశ్ తీసుకోండి, అక్కడ బీసీలు ఎలా ఉందో ఇక్కడ మన తెలంగాణ అట్లా లేదు. తెలంగాణ లేదంటే ఓసీ రెడ్డిలు కానీ వెలమా కానీ మొత్తం వేయలేదు వాళ్ళే. ఇక్కడ బీసీలకు తూతు మంత్రంగా మాత్రమే ఇక్కడ పత్తి చేస్తారు. మీరు అన్నట్లనే రెడ్డి సంఘం నాయకుడైన మాధవ రెడ్డి ఇక్కడ కేసు వేయడం అనేది జరిగింది. 42%లో ప్రధాన కేసు ఆయనదే. సో దీని వెంట ఉండి ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు వేయవలసి వచ్చింది, ఎందుకు వేయవలసి వచ్చింది? వాళ్ళు ఏంటంటే మొత్తము అధికార పార్టీ కావాలని చెప్పి వేరే వాళ్ళతో వేపిస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళే రెడ్డి సంఘం వాళ్ళకి వేసేసి మనకు ఏదో వాళ్ళ మీద సింపతి పోకుండా ఉండాలని చెప్పి మేము బీసీలు ఎంబడి మేము ఉన్నామని చెప్పి వెనుక కట్టాపలాకి వెనుక ఒక పోటీ చేశారు. వాళ్ళు చేసేదంతా బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి. ఇది మెయిన్ ఏంటంటే ముందర మాత్రం నవ్వుతారు చిలక నవ్వు, వెనుక మాత్రం చేసేది వాళ్ళ అనుకుని వాళ్ళు సాధిస్తారు. చెప్పండి అన్న, మరి ఆల్రెడీ ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం, రిజర్వేషన్ కూడా ఖరారు చేసింది. ఇదే 42% బీసీలకు ఇస్తే బీసీలు ఎలాంటి లబ్ధి పొందేవాళ్ళు? ఇప్పుడు బీసీలు రేపు ఈ 42% బీసీలు రిజర్వేషన్లో లబ్ధి పొందినప్పుడు రేపు రాబోయే గవర్నమెంట్లో కంపల్సరీగా బీజేపీ ముఖ్యమంత్రి అవుతారు, మంత్రులు అవుతారు. మన అధికారం బీసీలకు వస్తుంది. ఈరోజు మైనార్టీలకు కానీ బీసీలకు కానీ ఎస్సీలకు ఎస్టీలకు కానీ ఎంతో లాభం పొందుతుండే. ఇవన్నీ తుంగలు తొక్కాలని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టులో ఇలా చట్ట ప్రకారము హైకోర్టు ప్రకారం ఇచ్చారు. వీళ్ళు ఇంతవరకు కూడా ఇంత రేవంత్ రెడ్డి గారు కానీ సీఎం గారు కానీ ఎవరు కానీ కూడా అఖిల పక్షం తీసుకుపోయి ప్రధానమంత్రి ఎన్నడూ కోరలే. వీళ్ళు ఏదో జంతర్ మంతర్ ధర్నా చేస్తే అందరూ చేస్తారు, ప్రతి రాష్ట్రం కూడా చూస్తుంటుంది. ఆ జంతర్ మంతర్ అనేది ఒక ఇందిరా పార్క్ లాంటిది, ఎవరో వస్తుంటారు పోతుంటారు. మీరు ఎప్పుడైనా అఖిల పక్షాన్ని తీసుకెళ్ళి లేకుంటే వాళ్ళందరూ పోయి ప్రధానమంత్రి గారిని తీసుకెళ్ళి ఒక అపాయింట్మెంట్ అడిగి బీసీ మంత్రిని అడిగి వాళ్ళు అక్కడ కోరుకున్నది అడిగితే వాళ్ళు సమాధానం చెప్పేవాళ్ళు. మీరు అన్నట్లుగానే ఇక్కడ అఖిల పక్షం కూడా ఒప్పుకున్నది, అసెంబ్లీలో తీర్మానం కూడా ఇచ్చింది. మొదటి నుంచి కూడా ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ పదే చెప్తున్నది 9th షెడ్యూల్లో చేరిస్తేనే చట్టం అయితేనే దీనికి గట్టిగా నిలబడుతుంది, లేకుంటే బీసీలకు మరోసారి అన్యాయం చేసినట్లే అని చెప్పేసి కూడా వాళ్ళు తీర్మానం ఇవ్వడం జరిగింది. సో దాన్ని దేశంలో రాష్ట్రపతి దగ్గరికి తీసుకుపోయినాక అక్కడ చర్చ జరగకుండానే ఇక్కడ సంబరాలు చేశారు. ఇక్కడ ఆర్డినెన్స్ జారీ చేస్తామని చెప్పేసి జారీగా చేశారు. ఇక్కడ బీసీలకంతా రాజ్యాధికారం మర్చిపోయింది అన్నట్లనే ఆ రోజు మీ బీసీ నాయకులు కూడా ఎందరో ఇక్కడ రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు చేయడం జరిగింది. మరి దీన్ని ఎట్లా చూస్తారు? దాన్ని ఏంటంటే చాలామందికి లోతుగా తెలియదండి. బీసీ నాయకులకు కూడా ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చి ఏదో చట్టాన్ని చదివితే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళకు చాలా ఒక ఎడ్యుకేటెడ్ అనేది మాలాంటిలోకి 20-30% ఇది పార్లమెంట్లో బిల్ కానంత వరకు కాదని తెలుసు. ఈ 42% అమలు కాదని వీళ్ళకి తెలుసు. ఈవెన్గా అధికార పార్టీ సీఎం గారికి తెలుసు, అందరికీ తెలుసు. వీళ్ళు ఏంటంటే మేము బీసీలకు మీకు తోడు ఉన్నాము, మేమే బీసీలకు అందరికి న్యాయం చేస్తామని చెప్పి ఒక రకమైన కలర్ ఊసి వీళ్ళందరినీ ఒక తాటికిపై తెసి బీసీల మంత్రం కలిసి రండి అని చెప్పి రెచ్చగొట్టి పాలాభిషేకాలు చేసుకున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు 9th షెడ్యూల్ ప్రకారం కాదని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ఒక పట్టు మీద ఉన్నారు అక్కడ, అది కాదని చెప్పి వాళ్ళతో న్యాయం ఉంది అందులో. బీఆర్ఎస్ ఎంతో వాళ్ళు ఓపెన్గా చెప్పారు కదా, ఇది 9th షెడ్యూల్ ప్రకారం కాదు, పార్లమెంట్లో కాదని కేటీఆర్ చెప్పి అది చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే
ప్రధానమంత్రి కానీ ఒక్క చట్టం మన 42% దేశం మొత్తం చేయాలి, ఒక తెలంగాణ కాదు. ఇప్పుడు ఏదైనా పార్లమెంట్ ఆలోచన చేసేదంటే ఒక చట్టాన్ని అమలు చేసిన సెంట్రల్లో అది దేశం మొత్తం ప్రాక్తుంది. ఇప్పుడు ఇంతకుముందు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ మన బీసీల గురించి కొట్లాడి ఎన్నో చేసినాకనే మనకు బీసీలకు ఎంతో ఓబీసీ సర్టిఫికేట్లు రిజర్వేషన్లు అయినాయి. అప్పుడు అలాంటి తెలిసి కూడా కావాలని చెప్పి ఇది రెచ్చగొట్టింది బీసీలకు. ఓకే, రైట్. చివరిగా చెప్పండి అన్న, మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఒక బీసీ క్యాండిడేట్ను గెలిపించాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది, అందుకే బీసీకి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాము, ఇక్కడ బీసీ సామాజిక వర్గం అంతా మా వైపే ఉన్నారు అని చెప్పేసి కాంగ్రెస్ కొంతమంది మేధావులు అంటున్నారు, కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇక్కడ బీసీ ఉద్యమము నీరు గారిపోయినట్లన్నా మరి ఏం లేదండి. ఇక్కడ బీసీ ఉద్యమం అనేది మొన్న జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది అధికార పార్టీకి ఎక్కడైనా గెలిచే ఛాన్సెస్ ఉంటుంది. అందులో ఇంకోటి ఈరోజు ఒక ఉప ఎన్నికకు 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఈరోజు మైనార్టీ ఓట్లకు ఒక ఎమ్మెల్సీ కాకుండా ఎమ్మెల్యే కాకుండా ఓన్లీ మైనార్టీ ఓట్ల కోసం ఒక మంత్రి పదవిని సృష్టించారు. ఇలాంటి వాళ్ళు ఎలా నమ్మంటారు మీరు? ఒక మంత్రి పదవినే ఇచ్చారు వాళ్ళు. తర్వాత ప్రతి ఓటుకు మినిమం కాదు ఏ క్యాండిడేట్ని అడుగు స్లమ్ ఏరియాలో 2500 రూపాయలు రాక ఒక్కో క్యాండిడేట్కి ఇచ్చి ఓట్లు వేపించుకున్నారు. సామాన్యంగా మైనార్టీ వాళ్ళు బీసీ వాళ్ళు కింద వాళ్ళు ఏందనుకుంటారంటే రిక్షా వెహికల్లో ఈ రోజు ఇచ్చిన అమౌంట్ చాలా అనుకుంటారు, ఆ రోజు ఓట్లు వేస్తారు. ఉప ఎన్నికక అది రోడ్లు వీళ్ళు ఒక 3 months నుంచి జూబ్లీహిల్స్ను వాళ్ళు ఒక అధికార పార్టీ ఎక్కడ లేని అభివృద్ధి చేస్తామని చేసి దాని మీద ప్రకారం ఏదైనా కాలనీస్ డెవలప్మెంట్ ఈసారి ఈ ఎన్నికల బీఆర్ఎస్ గెలిస్తేంది, బీజేపీ గెలిస్తేంది, అధికార పార్టీ గెలిస్తే మాకేమైనా అవుతుందని ఉద్దేశంతో వేసినాడ. బీసీ నాయకులను సుల్లేడా ఓ అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, రేపు మన కాలనీలో ఏమైనా హెల్ప్ చేస్తారు, ప్లస్ దానికి తప్పట్టు 100 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు దాని ప్రకారం గెలిచింది. అంటే ఇక్కడ బీసీ ఉద్యమము ఒక కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికలతోటి ఇక్కడ బీసీ ఉద్యమము నీరుగారు పోలేదు అని చెప్పేసి వెంకటేష్ మనకు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఎంటాడుతూనే ఉంటాము రేవంత్ రెడ్డి సర్కారును, రేవంత్ రెడ్డిని బీసీలకు హక్కులు సాధించే వరకు, అంటే 42% ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందో అది ఇచ్చేంత వరకు పోరాటం ఆగదు అని చెప్పేసి ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎంతనో కొంత చిత్తశుద్ధి ఉండడంతో బీసీల వైపు ఉన్నది. బీసీల గురించి 9th షెడ్యూల్లో చేర్చాలి అని చెప్పేసి అక్కడ ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంగా చెప్పాడు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మరోసారి కూడా బీసీలను అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా ఏదో బీసీలను ఓట్ల రాజకీయం కోసం ఓట్ల కోసం వాడుకుంటున్నది ఈ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కారు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రావుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.